ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడ మేజర్ మంచి ఫ్యాక్టర్ ఇక్కడ మా లొకేషన్కి అడ్వాంటేజెస్గా కాబోతుంది ఏంటంటే కనుక బటర్ఫ్లై జంక్షన్. సో ఆల్ రూట్స్ ఆర్ లీడింగ్ టు దట్ బటర్ఫ్లై జంక్షన్. నేషనల్ హైవే వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు డైవర్షన్ స్టార్ట్ చేశాడు, బటర్ఫ్లై జంక్షన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈవెన్ వెస్ట్ బైపాస్ కూడాను వర్క్స్ అని అయిపోయింది. ఈ బటర్ఫ్లై జంక్షన్ అవగానే అది కూడా మొత్తం మీకు ఓపెన్ చేసేస్తున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రింగ్ రోడ్డు ఇక్కడే కనెక్ట్ అవుతుంది, ఇన్నర్ రింగ్ రోడ్. అండ్ అవుటర్ రింగ్ రోడ్కి ఈ బటర్ఫ్లై జంక్షన్కి ఒక్క రోడ్ అని ఒకటేదో 150 ఫీట్ రోడ్ ఏదో బిల్డ్ చేస్తున్నారు. సో అంటే ఈ కాజా టు అదేంటది మన కోపల్లె, దాన్ని కోకా రోడ్ అని అంటున్నారంట అందరూ. సో కాజా టు కోపల్లె ఒక 150 ఫీట్ ఆర్ 200 ఫీట్ రోడ్ ఏదో కనెక్షన్ ఉంది. కనెక్ట్ ది ఇన్నర్ రింగ్ రోడ్ విత్ ది అవుటర్ రింగ్ రోడ్. అది కూడా మా సైడ్ నుంచి చాలా దగ్గరగా వస్తుంది. లేదు ఈ గోల్డ్ మర్చెంట్స్కి దుబాయ్లో ఉన్న గోల్డ్ సూక్ లాగా ఒక 70 acres ఏదో తీసుకొని గవర్నమెంట్ జెమ్స్ పార్క్ లాగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. మంగళగిరి కాన్స్టెన్స్ మోస్ట్ ప్లేస్. సో అట్లా స్ట్రాటజిక్గా. అండ్ అదే కాకుండా మీకు మన మయూరి టెక్ పార్క్ చూసినట్లయితే కనుక ఇప్పుడు టాటా వాళ్ళు ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి బిల్డింగ్ అంతా కూడాను వాళ్ళు ఓపెన్ చేసినారు. అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ యూత్కి అంతా కూడాను వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్, డిఫరెంట్ ట్రైనింగ్స్ అని కూడాను ఆ సెంటర్ నుంచి ఫెసిలిటేట్ చేస్తారని చెప్పిన సార్ నిన్న. ఏదన్నా మేజర్ ఎంప్లాయర్ ఆర్ మేజర్ కార్పొరేట్ ఎవరన్నా వచ్చి ఒక 2 million square feet కావాలి అని అంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ద ఐటీ టవర్స్ ఆఫ్ ఫెనిజీ. సో విచ్ ఐ నో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బిహైండ్. వాటిని కూడాను లైమ్ లైట్లోకి తీసుకురావడానికి అది ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి నేను నిన్న. రామకృష్ణ వెనిజియో టవర్స్ మా సైడ్ నుంచి కనబడతా ఉంటాయి. అంటే నాకు ఇలా రెడీ ప్రాజెక్ట్ నేను కట్టడమే కాకుండా వేరే వాళ్ళు వచ్చి కట్టుకున్నా కానీ